హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇది వీడియో వచ్చేసి కంప్లీట్గా ఇంట్రాడే స్ట్రాటజీ. టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే 15 మినిట్స్ టైం ఫ్రేము. సో టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేము. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకున్నాను. సో మీరు కూడా స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే నేను లాస్ట్లో అయితే డిస్కస్ చేస్తాను. సో ఆప్షన్స్ రిలేటెడ్గా సో స్పాట్ చార్ట్ బేస్ చేసుకునేసి ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలని. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ వన్ వచ్చేసి సపోజ్ ఫస్ట్ క్యాండిల్ కాకుండా సో దాని తర్వాత ఎప్పుడు వచ్చినా నేను చెప్పే స్ట్రాటజీ పరంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకునేసి సో ఎప్పుడు స్ట్రాటజీ వచ్చినా ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయండి. సపోజ్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ కానీ వచ్చిందంటే సపోజ్ ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది, దీనికి ఇన్సైడ్గా ఒక 2 to 3 క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ అని చెప్పాం కదా. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్కి ఇన్సైడ్గా అంటే ఈ క్యాండిల్ ఒక హై లో ఈ బిట్వీన్లో కానీ ఒక 2 to 3 క్యాండిల్స్ కానీ వచ్చిందంటే ఎగ్జాక్ట్లీగా చెప్పాలనుకుంటే ఒక 3 క్యాండిల్స్ కానీ ఇన్సైడ్ క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ ఎలాంటి క్యాండిల్స్ వచ్చినా పర్లేదు, స్ట్రాంగ్ క్యాండిల్ ఆర్ వీక్ క్యాండిల్ ఎలాంటి క్యాండిల్స్ వచ్చినా పర్లేదు, నేదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ ఎలాంటి క్యాండిల్స్ వచ్చినా పర్లేదు. ఇలాంటి క్యాండిల్స్ కానీ ఒక 2 to 3 క్యాండిల్స్ సో ఎగ్జాక్ట్లీగా వచ్చేసి ఒక 3 క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే సపోజ్ ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్, మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ అలా కానీ ఫామ్ అయిందంటే అప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తారు. సో ఇక్కడ ఎంట్రీ చూసుకున్నట్టయితే సో ఏదైతే రెడ్ కలర్ క్యాండిల్ అని చెప్పానో సో ఈ క్యాండిల్ ఒక హై లోని మార్క్ చేసుకోండి. ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినా ఆర్ బ్రేక్ డౌన్ ఇచ్చినా సపోజ్ ఇక్కడ కానీ హై దగ్గర కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే సో ఈ లెవెల్ దగ్గర మీరు ఎంట్రీ అయితే తీసుకుంటారు. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ ఒక లో దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఇది ఎంట్రీ, స్టాప్ లాస్. సో టార్గెట్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. సేమ్ ఒక బేరిష్ క్యాండిల్ సేమ్ అదే క్యాండిల్ సో లో దగ్గర కానీ మనకి ఎంట్రీ కానీ దొరికిందంటే అంటే లో దగ్గర కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే అక్కడ ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ వచ్చేసి ఆ క్యాండిల్ ఒక హై దగ్గర అయితే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. సో ఇది ఎంట్రీ, స్టాప్ లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎప్పుడు ఎంట్రీ టిగ్గర్ అయినా తీసుకోండి. ఇప్పుడు టార్గెట్కి వద్దాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేసుకున్నాం, రెడ్ కలర్ క్యాండిల్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, సపోజ్ ఇక్కడ ఇది రెడ్ కలర్ క్యాండిల్ కాబట్టి సో ఇక్కడ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే ఈ లో దగ్గర కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ అనేది హై దగ్గర పెట్టుకుంటారు. స్టాప్ లాస్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది, సో లోవర్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సేమ్ వే ఒక రెడ్ కలర్ క్యాండిల్ సో అప్పర్ సైడ్ కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇప్పుడు టార్గెట్ ఇక్కడ కూడా రిస్క్ రివార్డ్ వచ్చేసి మీరు 1:1 రిస్క్ రివార్డ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది, అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేసి ఓన్లీ 1:1. సో ఇది ఫస్ట్ వన్. అదే కానీ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ వచ్చిందంటే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి సపోజ్ ఇది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ సో ఎలాంటి క్యాండిల్ అనేది కన్సిడర్ చేసుకోండి. ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. సో దీనికి ఇన్సైడ్గా వచ్చేసి మీకు ఒక 2 to 3 క్యాండిల్స్ సో ఎగ్జాక్ట్లీ చెప్పినట్టయితే 3 క్యాండిల్స్ ఇన్సైడ్గా కానీ క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఒక హై, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఒక లో, ఈ బిట్వీన్లో 2 to 3 క్యాండిల్స్ సపోజ్ ఏదో ఒక క్యాండిల్ సో క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే సో దీనికి ఇన్సైడ్గా హైకి టచ్ అవ్వకూడదు, లోకి టచ్ అవ్వకూడదు. సో ఇలాంటి క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో కన్ఫర్మేషన్ తీసుకునేసి మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తారు. సో ఎంట్రీ కూడా సేమ్ ప్రీవియస్గా ఎలా అయితే చెప్పానో రెడ్ కలర్ క్యాండిల్కి సేమ్గానే ఎంట్రీ కూడా ఇక్కడ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సో అబోవ్ సైడ్ కానీ హై దగ్గర కానీ ఎంట్రీ టిగ్గర్ పెడతారు. ఈ క్యాండిల్ ఒక లో దగ్గర కూడా ఎంట్రీ టిగ్గర్ అయితే ప్లేస్ చేస్తారు. ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినా మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సేమ్ వే బ్రేక్ డౌన్ ఇచ్చినా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో దాన్ని బేస్ చేసుకునేసి సో ఇక్కడ రిస్క్ రివార్డ్ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క హై దగ్గర కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే సో ఇక్కడ టచ్ అయిందంటే చాలు సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ యొక్క లో దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఇది స్టాప్ లాస్. సో ఇప్పుడు రిస్క్ రివార్డ్ వద్దాము. రిస్క్ రివార్డ్ వచ్చేసి ఇక్కడ సో గ్రీన్ కలర్ క్యాండిల్ బేస్ చేసుకుని ఉంది కాబట్టి సో అది కూడా అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అందువల్ల మీరు ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో ఇది ఆర్ఆర్ రిస్క్ టు రివార్డ్ రేషియో. అదే గ్రీన్ కలర్ క్యాండిల్ సపోజ్ లో సైడ్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే
సపోజ్ ఇక్కడ లో సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఈ లెవెల్ దగ్గర టచ్ చేసుకునేసి వచ్చిందంటే సో జస్ట్ టచ్ అయిందంటే చాలు ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. సో స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ ఒక హై దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఇది ఎంట్రీ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి అలాగే లో సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఇక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి 1:1 అనేది రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి క్యాండిల్ బేస్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ ఇచ్చిందంటే సో అప్ సైడ్ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ 1:1.5 తీసుకుంటారు. అదే గ్రీన్ కలర్ క్యాండిల్ డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే 1:1 తీసుకుంటారు. సేమ్ వే రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిందంటే సో డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ 1:1.5 రిస్క్ రివార్డ్ తీసుకుంటారు. సేమ్ రెడ్ కలర్ క్యాండిల్ సో అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే 1:1 అనేది రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ గురించి ఇంట్రాడే స్ట్రాటజీ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ మనం చార్ట్లో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ 18 జూన్ రోజున ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ క్యాండిల్ అయితే వదిలేస్తాము. సో ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ వదిలేస్తాము. సో ఏదైతే కర్సర్ పెట్టానో 10:30కి సో ఈ క్యాండిల్ ఒక హైని అలాగే రెడ్ కలర్ క్యాండిల్ ఒక లోని మార్క్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. దీనికి ఇన్సైడ్గా మీకు సో 1, 2, 3 క్యాండిల్స్ అయితే ఫామ్ అయింది. సో ఎగ్జాక్ట్లీగా 3 క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే సో ఇన్సైడ్గా మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ సో ఈ క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇవ్వగానే మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇమీడియట్లీగా ఏదైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో సో ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఒక హై లో దగ్గర ఎంట్రీ ట్రిగ్గర్ అయితే ప్లేస్ చేస్తారు. ఎంట్రీ ట్రిగ్గర్ ప్లేస్ చేసిన తర్వాత నేదర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా సో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చిందా. సపోజ్ ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ ప్లేస్ చేస్తారు ఈ ఒక లెవెల్ దగ్గర. సేమ్ వే ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ ప్లేస్ చేస్తారు. సపోజ్ ఇక్కడ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే మీకు ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే ఆర్డర్ ఉందో అది క్యాన్సిల్ చేసేస్తారు. సేమ్ వే ఇక్కడ సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఒక హై దగ్గర కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చింది అనుకోండి. సో ఈ యొక్క ప్రీవియస్ ఆర్డర్ ఉంది కదా ఇది క్యాన్సిల్ చేస్తారు. సో ఇక్కడ కంటిన్యూ అవుతారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మీకు రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే ఈ యొక్క లెవెల్ దగ్గర అయితే మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకునేసి సో ఈ లెవెల్ దగ్గర అయితే మనకి ఎంట్రీ ఆపర్చునిటీ దొరికింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి సో ఏదైతే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో ఆల్మోస్ట్ 135 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అయితే కన్సిడర్ చేసుకుంటాము. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి ఇక్కడ సో 1:1 రిస్క్ రివార్డ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో ఎందుకంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి. సో 1:1 రిస్క్ రివార్డు. సో 135 పాయింట్స్. సో ఇక్కడైతే అచీవ్ అయింది. ఇక్కడ చూడండి రిస్క్ వచ్చేసి 135 పాయింట్స్ తీసుకుంటాము. రివార్డ్ వచ్చేసి 135 పాయింట్స్. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇక్కడే కూడా మీకు ఎగ్జిట్ రిలేటెడ్ కూడా చెప్తాను. 1:30 తర్వాత కానీ 2 PM తర్వాత కానీ ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చిందంటే మీరు కన్సిడర్ చేసుకోకండి. సో ఇది ఇంకోటి ఎగ్జిట్ రిలేటెడ్గానే మీకు ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వదు. నెక్స్ట్ టార్గెట్ కూడా ట్రిగ్గర్ కాదు. సో ఇటువంటి టైంలో ఎగ్జిట్ వచ్చేసి 3 PM తర్వాత ఆర్ 3:25 PM మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో 3 PM అయినా ఎగ్జిట్ అవ్వచ్చు ఆర్ 3:25 PM కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా మీరు 3:05 PM కానీ ఆర్ 3:10 ఎప్పుడైనా 3 PM తర్వాత ఎప్పుడైనా మీరు ఎగ్జిట్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఎగ్జిట్ రిలేటెడ్గా సో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేసి. ఇప్పుడు ఆప్షన్స్ రిలేటెడ్ కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఆప్షన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ యొక్క ఏదైతే రెడ్ కలర్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ యొక్క హై వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ హై బేస్ చేసుకునేసి మనం సెల్ చేస్తాము ఆర్ బై చేస్తాము. సేమ్ ఈ యొక్క లో బేస్ చేసుకునేసి మనం సెల్ చేస్తాము ఆర్ బై చేస్తాం. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే సో సెల్ చేయండి ఆపోజిట్గా. సేమ్ ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే మీరు బై చేయండి. సపోజ్ ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ యొక్క హై చూసుకోండి 57,795 ఉంది. సో దీని నియర్ బై ఏ వస్తుంది సో 57,800 అయితే వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బయింగ్ చూస్తాం కాబట్టి సో మీరు 57,800 ఒక సో అంటే ఇక్కడ నుంచి 1 స్ట్రైక్ పేస్ కానీ ఆర్ 2 స్ట్రైక్ పేస్ కానీ కింద మనకి వెళ్ళండి. ఇందా మనకి వెళ్ళినట్టయితే సో ఏదైతే స్ట్రైక్ పేజ్ వస్తుందో ఆ స్ట్రైక్ పేజ్ని సెలెక్షన్ చేసుకుంటారు. ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను. సపోజ్ 57,800 అనేది దీని కింద మనీ వచ్చేసి 57,700 1 స్ట్రైక్ పేజ్ అంటే సో నెక్స్ట్ 57,600 అనేది 2 స్ట్రైక్ పేజ్. సో ఈ 2 స్ట్రైక్ పేజ్లో మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇన్ ద మనీ 1 స్ట్రైక్ పేజ్ ఇన్ ద మనీ కన్నా వెళ్ళండి ఆర్ 2 స్ట్రైక్ పేజ్ ఇన్ ద మనీ కన్నా వెళ్ళండి. సో ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సో ఎంట్రీ వచ్చేసి ఇక్కడ టచ్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకుంటారు. సో
ఎంట్రీ సో టచ్ దీని బేస్ చేసుకునేసి ఉంటుంది, అంటే స్పాట్ చార్ట్ బేస్ చేసుకునేసి ఉంటుంది. స్టాప్ లాస్ కూడా ఇక్కడ కానీ టచ్ అయిందంటే సో స్టాప్ లాస్ మీరు అంటే ఎగ్జిట్ అయిపోతారు ఆప్షన్స్ ట్రేడింగ్లో. సేమ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టచ్ అయిందంటే మీరు ఆప్షన్స్ బయింగ్లో ఎంట్రీ తీసుకుంటారు. సేమ్ ఇక్కడ స్టాప్ లాస్ కానీ ట్రిగ్గర్ అయిందంటే సో టచ్ అయిందంటే స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోయినట్టు ఆప్షన్స్ ట్రేడింగ్లో. సేమ్ మీరు టార్గెట్ ఇక్కడ అనుకోండి, ఇక్కడ టచ్ అయిందంటే మీరు ఎగ్జిట్ అయిపోండి. సో ఇది ఆప్షన్స్ పరంగా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే, బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే 57,659 ఉంది. సో దీనికి నియర్ బై వచ్చేసి 57,700 వస్తుంది. సో దీనికి సో ఇన్ ద మనీకి వెళ్ళండి. ఎంత దూరం? 1 స్ట్రైక్ పేస్ ఆర్ 2 స్ట్రైక్ పేస్ ఇన్ ద మనీకి వెళ్ళండి. అంటే 57,800 కానీ ఆర్ 57,900 కానీ ఇన్ ద మనీకి వెళ్ళండి. సో ఆ స్ట్రైక్ పేస్ సెలెక్షన్ చేసుకోండి, పుట్ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకునేసి ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ సేమ్. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి ప్రీవియస్గా వచ్చేసి సో డేట్ చూసుకున్నట్టయితే 12th జూన్ ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ క్యాండిల్ అయితే మనం వదిలేస్తాము. సో దీని తర్వాత ఎప్పుడైతే బులిష్ క్యాండిల్ ఆర్ బేరిష్ క్యాండిల్ దీని బేస్ చేసుకొని ఉంటుంది. సో దీని తర్వాత చూసుకోండి, సో ఎగ్జాక్ట్లీగా వచ్చేసి ఈ క్యాండిల్ ఇక్కడ చూసుకోండి. సో ఈ క్యాండిల్ యొక్క హైని మార్క్ చేస్తాను, ఆ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేస్తాను. ఈ బులిష్ క్యాండిల్కి ఇన్సైడ్గా వచ్చేసి సో ఇదొక క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. సో 2 to 3 క్యాండిల్స్ అయితే మనకి ఇన్సైడ్గా అయితే ఫామ్ అయింది. సో ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 3 క్యాండిల్స్ కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ 3 క్యాండిల్స్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఎంట్రీ. సో ఇక్కడ ఎంట్రీ చూసుకున్నట్టయితే మనం సో ఈ యొక్క ఏదైతే ఉందో బుల్లిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర అంటే ఈ యొక్క లెవెల్ దగ్గర, సో ఈ యొక్క లెవెల్ దగ్గర మనం ఇక్కడైతే ఎంట్రీ ట్రిగ్గర్ అయితే ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ కానీ ట్రిగ్గర్ అయిందంటే, సపోజ్ అప్ సైడ్ కానీ ట్రిగ్గర్ అయిందంటే సో ఇక్కడ ఎంట్రీ ఆపర్చునిటీ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ ఎంట్రీ. సో ఇక్కడ స్టాప్ లాస్ పరంగా వచ్చేసి సేమ్ ఈ బుల్లిష్ క్యాండిల్ యొక్క లో దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాము, అంటే ఈ యొక్క లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో ఇక్కడ టార్గెట్ అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఇన్సైడ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి సో అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర సో ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ వచ్చేసి సో ఏదైతే ఆ బుల్లిష్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే 134 నుంచి 135 పాయింట్స్ అనేది స్టాప్ లాస్. ఇప్పుడు 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటాం డైరెక్ట్గా. ఇక్కడ చూసుకోండి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో రిస్క్ వచ్చేసి 134 నుంచి 135 పాయింట్స్ రిస్క్ తీసుకుంటారు. టార్గెట్ వచ్చేసి 200 నుంచి 205 పాయింట్స్ వరకు టార్గెట్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడే కూడా ఆప్షన్స్ రిలేటెడ్ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆప్షన్స్ పరంగా సో ఇక్కడ 55,900 అనేది ఇక్కడ అద్దామని వస్తుంది. సో దీనికి 1 స్ట్రైక్ బేస్ ఇన్ ద మనీకి వెళ్ళండి. 55,800 కానీ ఆర్ 55,700 కానీ. ఒకవేళ 2 స్ట్రైక్ పేస్ కావాలనుకుంటే ఇది కన్సిడర్ చేసుకోండి, 1 స్ట్రైక్ పేస్ కావాలనుకుంటే ఇది కన్సిడర్ చేసుకోండి. సో ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సో అప్ సైడ్ ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ వచ్చింది కాబట్టి సో ఎప్పుడైతే అప్ సైడ్ కానీ ఎంట్రీ ట్రిగ్గర్ కానీ వచ్చిందంటే ఇక్కడ ఇమీడియట్లీగా సిఈని కాల్ ఆప్షన్ని బై చేస్తాము. ఇక్కడ టార్గెట్ లెవెల్ దగ్గర వచ్చిందంటే అంటే టచ్ అయిందంటే చాలు, ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతారు ఆప్షన్స్ ట్రేడింగ్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇంట్రాడే పరంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకునేసి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో.